ఎన్జిఓస్ కాలనీకి చెందిన వాల్మీకి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కోడుమూరుకు చెందిన ఓబులేసు, రామకృష్ణ, శేఖర్ రెడ్డి, నరసింహులు, బజారి అనే వ్యక్తులను మోసం చేశాడని పేర్కొన్నారు. 4 సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 20 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదని వారు మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో PGRS లో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. మాది కోడుమూరు. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు ఓరోరు దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. కోడుమూరు, బెల్లగల్లు, కృష్ణాపురము ఆ ప్రాంతాల్లో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఓరోరు దగ్గర కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఓరోరు దగ్గర 5 లక్షలు 6 లక్షలు ఇప్పించుకున్నాడు. కాబట్టి మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. నంద్యాలలో కలెక్టర్ ఆఫీసులో కూడా వచ్చి మేము అర్జీ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, కాంట్రాక్టరు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి మీద కాంట్రాక్టరు కాంట్రాక్టరు చేస్తుండా అని మా మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. ఇంటికి రమ్మంటున్నాడు డబ్బులు ఇస్తా అని, మళ్ళా తాళాలేసి ఇంట్లో పెళ్ళాము పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళాలేసి అట్లా పోయేస్తున్నాడు. మళ్ళా 3 కల్లా వచ్చి ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాకు దొరకడం లేదు. మీరే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు బజారి, కృష్ణాపురం, కోడుమూరు మండలం. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగం ఇది సబ్స్టేషన్లో ఇప్పిస్తానని చెప్పి 4 లక్షల రూపాయలు ఇప్పించుకొని ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇస్తా అని చెప్తాడు, రాని అంటాడు, వస్తాము, ఆయన ఇవ్వడం లేదు. మేము వచ్చినప్పుడల్లా ఛార్జీలకి వీళ్ళకే సాల్వ్ అయిపోతుంది. ప్రతిసారి తిరగడం వెళ్ళిపోవడం మేము వచ్చినప్పుడల్లా ఇంటికి తాళం వేసుకుంటాడు. ఏదైనా ఎక్కువ మాట్లాడినామనుకో, అట్లా మాట్లాడినా పోలీసులకు చెప్తా, డిపార్ట్మెంట్కి చెప్తా, చూస్తా, మీకు అట్లా చేస్తా అని అంటాడు. ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇవ్వద్దని చెప్తారా, లేకపోతే ఇంకోటి చెప్తారా? అన్నీ ఇట్లా చెప్తారు. ఏదైనా కానీ మాకు న్యాయం జరగట చేయాలని మీ మీడియాని కోరుకుంటున్నాం.